కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల పత్రికా సమావేశం జరిగింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ కొందరు నిన్న విలేకరుల సమావేశం పెట్టి కార్యకర్తలు ప్రజలకు అయోమయానికి గురి చేస్తున్నారు. బాన్స్వాడ నియోజకవర్గ ప్రజలు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉండి పార్టీ అభ్యర్థి గెలుపునకు కృషి చేసినారు. కానీ కొందరు హైదరాబాద్ బ్యాచ్ మాట్లాడుతూ కాసుల బాలరాజన్న గారిపై నిరాధారణ ఆరోపణలు చేసినారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ అధ్యక్షులు కలెక్, పీసీసీ డెలిగేట్ కూనిపూర్ రాజిరెడ్డి, డీసీసీ డెలిగేట్ పవన్, మనోహర్, కోటగిరి, పొతంగల్, వర్ణి, రుద్రూర్, మోస్రామ్, షహీద్, శంకర్, సురేష్, అరుణ్, లక్ష్మణ్, మండల అధ్యక్షులు, అధికార ప్రతినిధులు గుడాల నగేష్, మాజీ సర్పంచ్ నేమడి వీర్రాజు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నార్ల సూరి, దామిని నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రవీంద్రన్న గారి ఇంట్లో కాంగ్రెస్ కార్యకర్తలను ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. వారైనా మనమైనా అందరం కాంగ్రెస్ కార్యకర్తలమే. కానీ మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఏదైతే మన గౌరవ మాజీ మంత్రి స్పీకర్ గారి ఇంటికి వెళ్ళి వారు మన పార్టీలో తీసుకోవడం జరిగింది. కానీ మనము వారి మాటని ఏకీభవిస్తామా? మన ఇష్టానుసారంగా మనము మాట్లాడటము సరైన పద్ధతి కాదని నేను మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. ఒకటి, ముఖ్యంగా మాజీ ఎంపీటీసీ ఫోరంల అధ్యక్షుడు తాను మాట్లాడుతూ ఉంటే ఎంత వెటకరంగా మాట్లాడటమో అది తనకు సిగ్గుచేట. మరి ఎవరి పరువు పోతున్నది అన్నది తాను ఒక్కసారి గ్రహించాలని నేను సీనన్న గారికి తెలియజేస్తా ఉన్నా. ఆనాడు బాలరాజు గురించి పదే పదే మాట్లాడడము సరైన పద్ధతి కాదు. ఎందుకంటే నువ్వున్నావు, నేనున్నా, అందరం ఉన్నాం అక్కడే. కానీ అక్కడ మన పార్టీ పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో మీకు తెలుసు, మాకు తెలుసు. పార్టీకి జెండా కట్టే నాదుడు కరువైపోయిండు. నువ్వేమో ఓడిపోయిన తర్వాత ఇసుక దందలని ఏటూ నగర్, ఇంకా మరియు ఖమ్మం మరియు కేసీఆర్తో పొత్తు పెట్టుకున్నటువంటి వ్యక్తివి నువ్వు ఈరోజు మాట్లాడడము ఎంత సిగ్గుచేటో ఒక్కసారి మీ ఆత్మ విశ్వాసం చేసుకోవాలా. మరియు నువ్వు నిన్న మాట్లాడుతూ వస్తున్నావు, శ్రీనివాస్ రెడ్డి గురించి మాట్లాడుతున్నావు, మరియు కాంగ్రెస్ కార్యకర్తలకు దొంగలంటావు. మరి నీ ఎంబడి ఉన్న వాళ్ళు ఎవరు నిటాసైన కాంగ్రెస్ కార్యకర్తనో ఒక్కసారి నాకు తెలియజేయాలని నేను యలమంచి శ్రీనివాసరావుని కోరుతా ఉన్నా. మీరు బండ్లు తీసుకుంటే బండ్ల కిరాయి కట్టిరో కట్టలేదో అది మీకు తెలుసు. మరి కార్యకర్తను మేము కాపాడినా అని చెప్తావు. ఏ విధంగా కాపాడినావో అది నీకు తెలుసు, మాకు తెలుసు. నీ పక్కనున్న మాట్లాడుతూ ఉన్నారు. ఏదైతే నాకు అతని పేరు పూర్తిగా తెలియదు, కానీ నిన్న కొత్త బాలో మరి పాత బాలో మేము అతను ఎక్కడ ఈ బాన్స్వాడ టౌన్లో పోచారం శ్రీనివాసరెడ్డి దగ్గర ఉంటే నువ్వు ఆ రోజు నువ్వు నేను కొట్టుకునే పరిస్థితి ఏర్పడింది. మరి ఆనాడు నీకు గొప్ప, ఈనాడు డప్పనా? అంటే మీరు చేస్తే సంసారం, వేరే చేస్తే వ్యభిచారమా? నిన్న కొందరు ప్రెస్ మీట్ పెట్టి నిరాధార ఆరోపణలు చేస్తూ కార్యకర్తలకు ప్రజలకు అయోమయ స్థితిలో పడేస్తున్నారు. నేను వాళ్ళకు చెప్పదలుచుకునేది ఒకటే, మీరు మనకు 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మన అధిష్టానం ఆదినాయకుడు రేవంత్ రెడ్డి గారు కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ నిర్ణయానికి కట్టుబడి మేము కూడా మన కార్యకర్తలను కూడా పనిచేయాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఏదైతే నిన్న బాలరాజు గారి పైన నిరాధార ఆరోపణలు చేస్తూ మొన్న మన రవీందర్ రెడ్డి గారికి టికెట్ వచ్చినప్పుడు మొదటగా ఎయిర్పోర్ట్కి వెళ్ళి హైదరాబాద్ బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళు వత్తాసు పలికినప్పుడు ఈరోజు గౌరవ శ్రీనివాస్ రెడ్డి గారు మన పార్టీలోకి స్వయాన రేవంత్ రెడ్డి గారు ఆహ్వానిస్తే తప్పుపట్టడం ఎంతవరకు సమంజసం? అలాంటిది మన బాలరాజన్న గారు మన కార్యకర్తల నిర్ణయం మేరకే మన పోచారం శ్రీరన్న గారి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర మీటింగ్ చేస్తే దాన్ని కూడా రాజకీయం చేస్తున్నారు. ఇవన్నీ మీరు ప్రజలకు తప్పుడు సమాచారం తీసుకెళ్తున్నారు. ఇలాంటి సమాచారాన్ని కార్యకర్తలు ఎవరు కూడా ఓర్చుకోలేరు.
రేపు మీరేదైతే కార్యకర్తలకి తప్పుడు సమాచారం ఇస్తున్నారో దాన్ని మేమంతా ఖండిస్తున్నాము. పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాతనే కలిసినాం. వ్యక్తిగతంగా బాలన మీద, పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి మీద, వాళ్ళ కుమారుడు భాస్కర్ రెడ్డి మీద మాట్లాడుతూ ఉన్నారు. అంటే మీరు ఏదో ఒకటి మాట్లాడితే వార్తల్లో ఉండి మనం హీరో అవుతారు కూడా తప్పు. ఎందుకంటే ఇది ఒకటి ఆలోచించాలి, నేను అనే పదం కాదు, పార్టీని, కాంగ్రెస్ పార్టీని, బాన్సోడ్ నియోజకవర్గంలో ఇక్కడ ఉన్న వాళ్ళందరం, నీతో ఉన్న వాళ్ళందరూ కూడా, మీతో ఉన్న వాళ్ళందరూ కూడా అందరం కష్టపడితేనే పార్టీ ఇంత గట్టిగా ఉంది. ఇట్లాంటి కార్యకర్తలు ఉన్నారు కాబట్టి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది. నేను చేస్తా అంటే గతంలో పార్టీ మేము చేస్తాం, పదవులు లేకున్నా, పార్టీ పదవులు ఇవ్వకున్నా పార్టీ కోసం పనిచేస్తాం. కానీ చాలామంది పదవి ఇస్తూ ఉంటాం, పదవి ఓడిపోయిన తర్వాత వెళ్ళిపోతాం, కొన్ని సంవత్సరాల పాటు దూరంలో ఉండి కార్యకర్తలు ఎక్కడ పోయినో మీరు అందరూ తెలుసు. దయచేసి చెప్తా ఉన్నా, మేము మీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. సురేష్ శెట్కర్ గారు కానివ్వండి, షబ్బీర్ అలీ గారు కానివ్వండి, రాలేదని మీరు అడుగుతున్న ప్రశ్నకి ఈ ప్రోగ్రాము వారి చెప్పిన తర్వాతనే సమయం తీసుకొని కార్యక్రమం పెట్టడం జరిగింది. వారి వ్యక్తిగత పనుల నిమిత్తం రాలేదు. దాన్ని రాలేదని బురదలి కార్యకర్తలు ఒకటే సుమారు 10,000 మంది కార్యకర్తలు వచ్చారు. బాన్స్వాడలో ఇటువంటి పెద్ద కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం నాకు తెలిసి జరగలేదు. అంతేగాని వాళ్ళు రాలేదని చెప్పి ఒక్కసారి మీరు వాళ్ళకి అడగండి, వాళ్ళకి ఇష్టం లేకుండా ప్రోగ్రామ్ చేసినామా, వాళ్ళకి కన్సల్ట్ లేకుండా చేసినామా, అది తెలుసుకోవాల్సిన విషయం నాకు. మరి 10,000 మంది ఎందుకు వచ్చారు అనేది తెలుసు అడుగుతలేరు. అంటే 10,000 మంది ఇంట్రెస్ట్ ఉండి వచ్చినట్ట, ఇష్టం ఉండి వచ్చినట్ట లేదా? దయచేసి మీరు అటువంటి అంటే కళ్ళబల్లి మాటలు చెప్పి, కథలు చెప్పి కార్యకర్తల మధ్య మనోభావం దెబ్బతీయడానికి ఇటువంటి చేస్తూ ఉంటారు. కాబట్టి కార్యకర్తలు దయచేసి అవన్నీ పట్టించుకోకుండా మన కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ ప్రజలకు రేవంత్ రెడ్డి గారు ఎంత మనస్సుతో, ఎంత పెద్ద మనసుతో సేవ చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరిచే వాళ్ళందరూ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారి రాకను, బాలరాజు గారి ఆర్గనైజేషన్ చైర్మన్ స్వాగతించాల్సిందే. దీన్ని వ్యతిరేకించే వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు.